అంటే 'ఆచార్య' సినిమాలో మీరు Yeah. వన్ ఆఫ్ ద నక్సలైట్స్గా ఉన్నారు. Mm-hmm. చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్ యాక్చువల్గా. Yes, sir. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే మెగాస్టార్ నీ దగ్గరగా చూస్తేనే చాలు అనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అవును సార్. అట్లాంటిది ఆయనతో కాంబినేషన్ సీన్స్, యా ఆయన మీ సినిమాలో మీ పెళ్ళికి రావడం, అవును. అక్కడ ఒక రెజినాతో సాంగ్ ఒకటి. ఎస్ సార్. సో ఆ ఎక్స్పీరియన్స్ మెగాస్టార్తో కానీ అటు ఈయన కొరటాల గారి డైరెక్షన్ అవును దీనికి. సార్, కొరటాల శివ గారి డైరెక్షన్లో భరత్ అని నేను సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను సార్, ఆటో డ్రైవర్ క్యారెక్టర్. ఆ సీన్ చేస్తున్నప్పుడు సార్ మానిటర్ చూసి సింగిల్ టేక్లోనే ఓకే అయిపోయింది నేను చేసింది. అరే చాలా బాగా చేశాడే అని చెప్పి ఆయన అంటాం నేను విన్నాను. ఓకే. ఇంకా షూట్ అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి సార్ ఒక ఫోటో సార్ అన్న. ఫోటో దిగుతుంటే "ఆ, చాలా బాగా చేశారే, ముందే వస్తే నేను పెద్ద క్యారెక్టర్ ఇచ్చేవాడిని కదా" అన్నారు. ఓకే. అయ్యో సార్, నెక్స్ట్ వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లకి చెప్పారన్నమాట, వినోద్ని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంచి క్యారెక్టర్ ఇద్దాం అని చెప్పి ఆయన గుర్తుపెట్టుకొని నాది చంద్రోదయం, ఇది నా సెల్ఫీ, హీరోగా చేసిన సినిమాలు పేపర్లో పడితే అవి తీసుకొచ్చి సార్కి చూపించారంట. ఓకే. చూపిస్తే అరే వినోదేనా, వెరీ గుడ్ వెరీ గుడ్, గుర్తుపెట్టుకొని పిలవండి మన సినిమా నెక్స్ట్ సినిమా. అది ఆచార్య సినిమా స్టార్ట్ అయినప్పుడు శ్రీనివాస్ గారని అసోసియేట్ డైరెక్టర్, ఆయన నాకు ఫోన్ చేసి వినోద్ గారు మంచి క్యారెక్టర్ పడిందండి మీకు, చిరంజీవి గారి కాంబినేషన్లో ఆయనతో పాటే ఉంటారు, మీ పెళ్ళికి చిరంజీవి గారు రావటం అనేసరికి నా సంతోషానికి అవధులు లేవన్నమాట. అప్పుడు నేను సంఘర్షణ అని ఈటీవీ వాళ్ళది ఒక స్పెషల్ మూవీలో సెకండ్ హీరోగా చేశాను సార్. చేస్తూ ఉన్నాను, ఆ టైంలో ఫోన్ వచ్చిందన్నమాట. అబ్బా భలే భలే అనిపించింది. అది అటు ఇటు పోస్ట్పోన్ అవుతూ కరెక్ట్గా 2020 జనవరి 2న స్టార్ట్ అయింది సార్ ఆ సినిమా. ఆచార్య కరెక్ట్గా ఫస్ట్ సీనే నా మీద ఆచార్య. అంటే చిరంజీవి గారితో పాటు నేను కూడా కాంబినేషన్ అనమాట. ఆహా, అది అసలు చెప్పలేని సంతోషం అనమాట. అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమానే వెంకటేష్ గారితో చేశాను, కానీ 15 ఏళ్ళు అయింది అప్పటికి ఇండస్ట్రీకి వచ్చి. 15 ఏళ్ల తర్వాత మెగాస్టార్ గారితో చేస్తున్నానంటే ఆ ఫీలింగ్ నేను క్లౌడ్ 9 తేలిపోయాను అనమాట. ఫస్ట్ ఇక ఆయన సీన్ పేపర్ ఇచ్చారు, ప్రిపేర్ అవ్వమన్నారు, నేను ప్రిపేర్ అయ్యాను. అంతా ఆయన కాంబినేషన్లో ఆయన నా మీద చెయ్యటం ఇట్లా అసలు అది అసలు వేరే లెవెల్. ఫస్ట్లో అయితే మాట రాలే నాకు ఆయన చూడగానే. రాకపోతే అప్పుడు ఆయన నన్ను దగ్గరికి తీసుకొని, తమ్ముడు ఏం పర్వాలేదు, నువ్వైనా నేనైనా ఆర్టిస్ట్లే, నేను మెగాస్టార్ అన్నది మర్చిపో, ఇప్పుడు నేను మీ అన్న అనుకో, ఫ్రీగా చేసేయి అని చెప్పి ఆయన నాకు చెప్పేసరికి అనుకొని చేశాను. చిరంజీవి గారు కదా. ఆ తర్వాత బోనస్ ఏంటంటే రామ్ చరణ్ గారు కూడా ఆ సినిమాలో ఆయన కాంబినేషన్లో కూడా సీన్స్ ఉన్నాయి. అలా అద్భుతం. అంటే 1 shot 2 birds అంటాం కదా. ఓకే సార్, మెగాస్టార్ మెగా పవర్ స్టార్. ఎస్ సార్, ఒకే సినిమాతో కవర్ చేసేసారు. ఒకే సినిమాతో కవర్ చేయటం భలే హ్యాపీ అని.